హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో మిల్క్ షేక్ చేయబోతున్నాను. ఈ మిల్క్ షేక్ వచ్చి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. మధ్యన ఆ జీడిపప్పు, బాదామి, పిస్తా పప్పు దొరుకుతుంటే స్పూన్ తోటి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో అలాంటి మ్యాంగో మిల్క్ షేక్ ఇప్పుడు చేసేద్దామా. దానికోసమని నేను ఇక్కడ బంగిడిపల్లి మామిడిపళ్ళు తీసుకున్నాను. ఒక 2 సార్లు అయినా మనం వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే కెమికల్ వేసి వాళ్ళు పండేస్తారు కాబట్టి మనం ఒకసారి 2 సార్లు వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్వీట్గా ఉంటే చాలా బాగుంటుందండి. కొంచెం పుల్లగున్నట్టుంటే కొంచెం షుగర్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి స్వీట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామంటే షుగర్ అనేది కొంచెం తక్కువ వేసుకోవచ్చు. తర్వాత పండుగ ఉండాలండి. మామిడి పండు ఎప్పుడు కొంచెం పండుగ ఇలా ఆరెంజ్ కలర్ ఉన్నదంటే బాగుంటుంది. ఇలాగా క్యూబ్స్ లాగైనా కట్ చేసుకోండి, లేదంటే ఫస్టే అంటే స్పూన్ తోటి ఇలా తీసుకున్నా ఓకే అండి. నేనేదో ఇలా స్పూన్ తోటి క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. కాకపోతే మీరు ఎప్పుడు కూడా మిల్క్ షేక్ చేయాలంటే కొంచెం పండుగ తీసుకోండి, కాయలు లాంటివి తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు. నేను ఈ మిల్క్ షేక్కి 2 మామిడిపళ్ళు యూజ్ చేస్తున్నానండి. ఒకటి బంగిడిపల్లి మామిడిపండు, ఇంకొకటి వచ్చి సువర్ణరేఖ అంటాం కదా, సువర్ణరేఖ చాలా టేస్ట్గాను. సో దానికోసమని అది కూడా ఒకటి వేసాను. ఇలా కట్ చేసుకుని మనం క్యూబ్స్ లా కట్ చేసినప్పుడు పిల్లలు ఉంటే అలా క్యూబ్స్ లాగా ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. అంటే వాళ్ళకి ఏంటంటే చూడడానికి అందంగా ఉంటే పిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు. అందులో మామిడిపండు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే మామిడిపళ్ళు అంటే. మనం ఇలా క్యూబ్స్ లా కట్ చేసి పైన టూత్ పిక్ పెట్టి పిల్లలకి ఇచ్చినామంటే వాళ్ళు ఇంకా ఇష్టపడి తింటారు. బెంగళూరులో చిక్పేటలో నేను ఒకసారి వెళ్ళేటప్పుడు తాగానండి మ్యాంగో మిల్క్ షేక్, నాకు చాలా నచ్చింది. అప్పటి నుండి నేను ప్రతి సంవత్సరం కూడా మామిడిపళ్ళు సీజన్ లో ఇంట్లో ప్రతి సంవత్సరం ఈ మ్యాంగో మిల్క్ షేక్ అనేది ఉండాలండి. సారీ, తాగేది కాదండి, ఒక స్పూన్ తో తినాలి. ఇప్పుడు దీనికోసమని 1/2 గ్లాస్ పాలు తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను టోన్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మ్యాంగో క్యూబ్స్, పంచదార, నెక్స్ట్ వచ్చి పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో వేసుకుందాం. సర్వింగ్ గ్లాస్లో ఐస్ క్యూబ్ ఒక 3 వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకుని మనం గ్రైండ్ చేసిన మ్యాంగో మిల్క్ షేక్ వేసుకుని పైన ఒక 2 ఐస్ క్యూబ్లు వేసి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్తో ఎలా డెకరేషన్ చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అలాగే ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర కూర్చొని చిల్ అయి తినే ఒక రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్, మీ సుశాంతి.